వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ద్వారా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే కాలేజీలో జాయిన్ కాబోతున్నారో ఇక్కడ అందరికీ ఫ్రీ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీ పే చేయడం బర్డెన్ అవుతుంది కాబట్టి ఫ్రీ సీట్ వస్తే చాలు అనుకునే స్టూడెంట్స్ అందరూ ఉంటారు. మీకు ఇప్పటి వరకు ఫ్రీ సీట్ అనేది కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చే స్టూడెంట్స్కి ఇన్కమ్ బిలో 2.5 lakhs ఉంటే చాలు, లేదా వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు ఫ్రీ సీట్ వస్తుంది అనేది మీరు ఇప్పటి వరకు తెలుసుకుని ఉంటారు, వినుంటారు, ఎక్కడైనా చూసుంటారు. కానీ ఇవి కాకుండా మనకు హిడెన్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా 7 కండిషన్స్ ఉన్నాయి ఫ్రీ సీట్ రావాలి అంటే. మనకు చాలా యాడ్స్లో కానీ పేపర్స్లో కానీ చూస్తూ ఉంటారు కదా, మ్యాటర్ అంతా ఇచ్చేసి లాస్ట్కు చివరిలో ఎక్కడో షరతులు వర్తిస్తాయి అని చెప్తూ ఉంటారు. అలాంటిదే మనకు ఏపీలో ఫ్రీ సీట్ రావడానికి కూడా ఇలాంటి షరతులు వర్తిస్తాయి అనేది. ముఖ్యంగా 7 కండిషన్స్ ఉన్నాయి. ఈ 7 కండిషన్స్ మీకు అప్లికేబుల్ అవుతేనే ఈ ఫ్రీ సీట్ అనేది రావడం జరుగుతుంది, లేకుంటే ఫ్రీ సీట్ ఇవ్వరు. మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అరే ఈ కండిషన్స్ మనకు తెలియకుండా అనవసరంగా జాయిన్ అయ్యాము, ఇప్పుడు ఫీ ఎలా పే చేయాలని చెప్తూ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఏది రాకూడదనే ఉద్దేశంతోనే మీకు ముందుగానే కండిషన్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో కూడా పిన్ చేశాను చూడండి. సో ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ పేమెంట్ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్కి పంపించిన వాళ్ళు మాత్రమే మెంటర్షిప్లో తీసుకోవడం జరుగుతుంది. వితౌట్ పేమెంట్ మెసేజ్ చేసినా కాల్స్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరగదు. మెంటర్షిప్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 7 కండిషన్స్ ఏంటి అనేది 1 by 1 క్లారిటీగా చెప్తాను. ఈ కండిషన్స్లో మీరు ఉంటారా లేదనేది ప్రతి ఒక్కరు చూడండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అందరు స్టూడెంట్స్ టాప్ కాలేజీలో రావాలి, మంచి ప్లేస్మెంట్ రావాలనే చూస్తూ ఉంటారు కదా. అలాంటిది మీకు హై పేడ్ జాబ్ 12 to 14 lakhs వరకు ఉన్న హై పేడ్ జాబ్ ఎలా రావాలి అనేది, ఎలా తెచ్చుకోవాలనేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేవారు మనకు ఫ్రీగా వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను. లింక్ పైన క్లిక్ చేసి వెబినార్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. వారు మీకు క్లియర్గా అసలు ఈ 12 to 24 lakhs ఉన్న ప్యాకేజ్ మీకు ఎలా వస్తుంది, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలనేది కూడా మీకు ఫ్రీగా అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీరు ఇంకా 4th year వచ్చేలోపు ప్లేస్మెంట్ హైయెస్ట్ ప్యాకేజ్తో మీరు కూడా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను, మిస్ కాకుండా ఫ్రీ సెషన్కి అటెండ్ అవ్వండి. సో ఫస్ట్ హిడెన్ కండిషన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి అసలు కాలేజీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఫ్రీ సీట్ వచ్చినప్పటికీ మిస్ అవుతున్న స్టూడెంట్స్లో ఫస్ట్ వన్, మీకు 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి సెమిస్టర్లో, మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా. సో ఇవి కాకుండా మీరు షాక్ అయ్యే కండిషన్స్ చాలా ఉంటాయి. మిగిలిన 6 కండిషన్స్ ఏంటి అనేది చెప్తాను చూడండి. సో వైట్ రేషన్ కార్డు ఉన్నా, లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2.5 lakhs ఉన్నా వస్తుంది, ఇది మీకు తెలుసు. కానీ ఇక్కడ తెలియనివి ఇంకా చూడండి, ఇవి వింటే మీరు రియల్గా షాక్ అవుతారు. టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ టు బీ లెస్ దెన్ 10 acres ఆఫ్ వెట్ ఆర్ 25 acres ఆఫ్ డ్రై ఆర్ 25 acres ఆఫ్ బోత్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్. మీకు ఫ్యామిలీ టోటల్గా ఒక ఫాదర్ మదర్ అనే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి టోటల్గా మీకు 10 acres వెట్ ల్యాండ్ అయినా ఉండొచ్చు, లేదు 25 acres డ్రై అయినా ఉండొచ్చు. అంటే ఈ 10 acres లోపు 25 acres లోపే ఉండాలి, ఎక్కువ ఉంటే ఇవ్వరు. లేదు వెట్ ప్లస్ డ్రై ల్యాండ్ మీకు ఉంది అంటే కనుక 25 acres లోపే కంబైన్డ్గా ఉంటే మాత్రమే వస్తుంది. అండ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్, నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ పెన్షనర్. మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక్కరున్నా, అది మీ ఫాదర్ అయినా మదర్ అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా, లేదు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మీకు ఫీ రింబర్స్మెంట్ ఫ్రీ సీట్ అనేది ఇవ్వరు. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎవరు అంటే ఆల్ శానిటరీ వర్కర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ శాలరీ రిక్రూట్మెంట్ ఆర్ ఎలిజిబుల్. సోషల్
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ షెల్ బి డెవలప్ రోబోస్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఆఫ్ ద సర్టిఫికేషన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ద బెనిఫిషియరీ అండర్ కేటగిరీ శానిటరీ వర్క్స్. శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళకు వస్తుంది. ఇక్కడ పెన్షనర్ అనగానే చాలామందికి డౌట్ వస్తుంది, మాకు ఏజ్డ్ పెన్షన్ వస్తుంది, లేదు పీడబ్ల్యూడి పెన్షన్ వస్తుంది, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి పెన్షన్స్ ఉంటే వస్తాయి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారో, రిటైర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ చేయడం వల్ల రిటైర్ అయ్యే పెన్షన్ ఏదైతే వస్తుందో ఆ పెన్షన్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ మీకు ఫ్రీ సీట్ అనేది ఇవ్వరు. మిగిలినవి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ 2000 3000 మీకు 5000 ఉంటుంది కదా, ఆరోగ్యం బాగాలేక ఇచ్చే పెన్షనో, లేదు వృద్ధాప్య పెన్షనో, వికలాంగుల పెన్షనో, ఇవి ఇస్తున్న వాళ్ళకి మాత్రం వస్తాయి. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళకి రాదు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడా రాదు. నెక్స్ట్, ఇది వింటే ఇంకా షాక్ అవుతారు. నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ 4-wheeler వెహికల్. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కాదు 3 years నుంచి లాస్ అవుతూనే ఉన్నారు. మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి 4-wheeler వెహికల్ ఉండకూడదు. ఇందులో ఎక్సెప్షన్స్ ఏంటంటే ట్యాక్సీ ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, ఆటో ఉన్నా ఇస్తారు. మీరు ట్యాక్సీ అయితే ఇక్కడ మాకు కార్ ఉంది, ఓన్ కార్ అని చెప్తారు చాలామంది. ఎవరి ఒక్కరికి ఓన్ కార్ ఉంది అంటే నో, మీకు ఫ్రీ సీట్ రాదు. ఇంకా లేదు మాకు వేరే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అవి ఉన్నాయనుకోండి వాళ్ళకు కూడా రావు. ఓన్లీ మీకు కారు ఉండి ఆ కారు ట్యాక్సీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతేనే వస్తుంది. మిగిలిన ఓన్ కార్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి రాదు. ఒకవేళ మాకు కారు ఉంది కానీ మేము అమ్మేసాం అన్నా కానీ మీరు కారు అమ్మేసిన తర్వాత 3 years వరకు కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఫ్రీ సీట్ రాదు. ఇక్కడ 3 years కండిషన్స్ అనేది చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతుంటారు. మాకు కారు ఉంది, ఆల్రెడీ మేము 2 years బ్యాకే వేరే వాళ్ళకి అమ్మేసామంటే మీరు ఆ కారు రిజిస్ట్రేషను మీ పేరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన 3 years వరకు కూడా మీకు ఫ్రీ సీటు రాదు. నెక్స్ట్, ఏ ఫ్యామిలీ ఆఫ్ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దెన్ 1500 square feet ఆఫ్ ద బిల్డప్ ఏరియా. అంటే మీకు ప్లాట్స్ అని కొంటూ ఉంటారు కదా, ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు 1500 square feet కంటే ఎక్కువ ప్లాట్స్ ఏరియా ఉంటే కనుక రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్ అనేది తీసుకున్న వారు ఎవరైనా సరే, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 1500 above ఉందంటే కనుక ఇక్కడ కూడా మీకు ఫ్రీ సీట్ అనేది రాదు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ అంటే చాలామంది స్టూడెంట్స్ చాలా లాస్ అయిన విషయం ఇది. నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి అన్ ఇన్కమ్ ట్యాక్స్ పే. మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా మీకు ఫ్రీ సీట్ రాదు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి కోసమని కాకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని కాకపోయినా చాలామంది బ్యాంక్ లోన్ లాభాలు కాబట్టి, హోమ్ లోన్ లాభాలు కాబట్టి ఆ లోన్ అప్లై చేయడం కోసమైనా ఏదో ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే మీకు లోన్స్ ఇస్తారని చెప్తే పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కూడా ఇక్కడ ఫ్రీ సీట్ కోల్పోయిన చాలామంది స్టూడెంట్స్ కౌంట్ ఉంది మన దగ్గర. సో మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరు ఒక్కరైనా సరే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఫ్రీ సీట్ అనేది ఇవ్వరు. సో ఈ కండిషన్స్ అన్నీ మీకు వర్తిస్తేనే మీకు ఫ్రీ సీట్ అనేది ఇస్తారు. ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉంది, ఓన్లీ ఇన్కమ్ బిలో 2.5 lakhs ఉంది అనేది కాకుండా ఈ మిగిలిన అన్ని కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయగలిగితేనే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చూసి అప్పుడు మీరు షాక్ అవుతారు, అరే మాకు ఇవన్నీ అప్పుడు తెలియదు కదా, ఈ ఫ్రీ సీట్ రాదనుకుంటే నేను ఎక్కడొక్కడు జాయిన్ అయ్యేవాడిని కదా అనుకుంటూ, లేదంటే అసలు ఇంత ఫీ పే చేసేవాడిని కాదు కదా, నాకు ఇవన్నీ తెలియవు కదా అనుకుంటారు. కాబట్టి మీకు క్లారిటీగా అన్నీ చెప్పాను. మీకు ఈ కండిషన్స్ అన్నీ అప్లికేబుల్ అవుతున్నాయా లేదా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి, అప్పుడే ఫ్రీ సీట్ కోసం కన్ఫర్మ్ చేసేసుకోండి. మీకు కౌన్సిలింగ్లో అటెండ్ అయినప్పుడు జస్ట్ వైట్ రేషన్ కార్డు ఉన్నా ఫ్రీ అని ఇస్తారు, లేదు బిలో 2.5 lakhs ఇన్కమ్ ఉన్నా ఫ్రీ అని ఇస్తారు. కానీ మీరు అప్లై చేసిన తర్వాత ఈ షరతులు వర్తిస్తాయనే కండిషన్ పెట్టి అప్పుడు వెరిఫై చేసి ఇందులో ఏది లేకపోయినా అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు రిజెక్ట్ అయింది కాబట్టి టోటల్ ఫీ పే చేయమంటారు. ఇవి కండిషన్స్ అన్నీ. థ్యాంక్ యూ.